హరీష్ వ్యాఖ్యలు. సార్, సినిమా టికెట్ల ధరల విషయంలో తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఎందుకు అసలు వివాదాలు వస్తున్నాయి? అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీనికి వివాదానికి మొదలుపెట్టారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నారంటే, సినిమా టికెట్లకు సంబంధించినటువంటి అంశం ధరల పెంపుకు సంబంధించి నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఆ ఫైల్ రావద్దన్నాను, నా దగ్గరికి ఎవరూ రావద్దని చెప్పన్నాను. గతంలో పుష్ప 2 సందర్భంగా జరిగిన తొక్కిసలాట్ల మహిళ చనిపోయిన దానికి అప్పటి నుంచి నేను బాధపడ్డాను, ఆ పిల్లవాడికి కూడా డబ్బులు ఇచ్చాను, నేను అక్కడి నుంచి ఈ సినిమా వ్యవహారం చూడట్లేదు అన్నాడు. అంటూ ఇకనంటే మరి ఆయనకు సంబంధం లేకుండా, మినిస్టర్కి సంబంధం లేకుండా మరి జీవోలు వస్తున్నాయి ఏది సినిమా టికెట్ల ధరల పెంపులకు సంబంధించి. మరి అవన్నీ వస్తున్నాయి కాబట్టి అవి మరి ఎవరు మానిటరింగ్ చేస్తున్నారంటే సీఎం ఆఫీస్ మానిటరింగ్ చేస్తుంది. మరి సెక్రటరీ దానికి సంబంధించి జీవోలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, రాజాసాబు ప్రభాస్ సినిమా విషయంలో కుట్ర జరిగింది, కమిషన్ల పంచాయతీ కోసం ఈ సినిమాకు సంబంధించి టికెట్ల ధరలకి హైక్ లేకుండా చేశారు అనేది ఆయన అంతర్గతంగా దాంట్లో సారాంశంగా మాట్లాడారు. అంటే ప్రభాస్ సినిమా మీద, రాజాసాబు మీద కుట్ర జరిగిందా, సినిమా మీద కుట్ర జరిగిందా, లేదా కమిషన్ల కోసం కమిషన్ల పంచాయతీ జరగలేదని దాన్ని బ్రేక్ చేశారా? ఇది ఆయన ఆ సందేశం ఆయన వదలటంతో దాంతో వెంటనే దానిపైన మరలా కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఆది శ్రీనివాస్ వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇదంతా కావాలని చేస్తున్న పంచాయతీ అని చెప్పని వాళ్ళు మాట్లాడారు. ఒకసారి బయట ఉన్నట్లుంది, ఒకసారి బయట ప్లే చేయండి. ఒక్క నిమిషం సార్. ఇది ఏమైందంటే, ఓహో ఇండస్ట్రీలో కొంతమందికి ఒక రకంగా, కొంతమందికి ఒక రకంగా జరుగుతుందా అన్న చర్చకి అవకాశం ఏర్పడింది. జనరల్గా ప్రభాస్ సినిమా విషయంలో కోర్టుకి వాళ్ళు ఆలస్యంగా వెళ్ళటం వల్ల కానీ, లేకపోతే సమ్ రీజన్స్ తోటి టికెట్ల ధరలు తెలంగాణలో పెంచలా, ఏపీలో మాత్రమే పెంచడం జరిగింది. మరి ఇక్కడ ఆ రీజన్స్ దానికి మరి దీనికి ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలియదు, కానీ మొత్తానికి ఇది ఆ రకంగా ఫైర్ అయింది. ఆ ఫైర్ అవటంతో మరి తర్వాత వచ్చిన మనశంకర్ వరప్రసాద్కి మరి దీనికి పెంచారు కదా, మరి మీ నెక్స్ట్ వచ్చిన వాటికి కూడా ఇది ఉంది కదా. మరి కోర్టు కూడా గతంలో మీరు తేవద్దన్నా కానీ మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అంటే ఇవన్నీ చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి వీటన్నిటి వెనక. కోమటిరెడ్డి గారు అలాగే ఆది శ్రీనివాస్ గారు నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేశాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయేది కాదు. నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. సినిమా పరిశ్రమ పైన హరీష్ రావు గారు చిలక పలుకులు పలుకుతున్నాడు. 10 సంవత్సరాలుగా అధికారులు ఉండి సినీ పరిశ్రమ పట్టించుకోకుండా ఉన్నటువంటి మీరు రాచకొండ గుట్టల్లో స్టూడియోలో నిర్మాణం చేస్తామని ఇచ్చినటువంటి హామీ ఏమైందన్నమాట. 10 సంవత్సరాల్లో మీరు అనేక మందికి ప్రీ రిలీజ్ షోలు విడుదల చేసినప్పుడు సినీ నిర్మాతలకు, హీరోలకు లబ్ధి చేకూర్చేటువంటి సందర్భం మీరు చేస్తే, మేము మాత్రం ఈ రోజు ఇచ్చిన జీవోలు 20% సినిమా కార్మికులు మీకు ఓట్లు వేయలేరనేటువంటి కోపంతో మీరు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది తప్ప ఈ విధంగా కాదు. ముందుగా మీ కుటుంబంలో జరుగుతున్న సినిమాను ఏ విధంగా కట్టడి చేయాలో చూసుకోండి. సినిమాలు కుటుంబం ఆ కుటుంబం సినిమాని ఏం చేస్తారో చూడండి అని చెప్తున్నారు. అజిత్ గారు, ఏంటండి మొత్తానికి ఏదైనా జరుగుతుందంటారా, లేకపోతే ఊరక సరే ఉన్నదేదో వివాదం ఉంది కాబట్టి దాన్ని ఏదన్నా కదిలిచ్చి దాని మీద పొగ పుట్టించాలి, వేడి పుట్టించాలని చెప్పని భావించారా? రెండు ఉన్నాయి వంశీ గారు. కొంచెమేమో ఏదో జరుగుతుంది, ఆ కొంచెమేమో ఉన్నదాన్ని ఇంకొంచెం పెద్దదిగా చేసే ప్రయత్నము జరుగుతుంది వంశీ గారు. ఒకటి అంటే కోమటిరెడ్డికి సంబంధించి ఆయన వ్యక్తిగత వివాదాలని మీడియాలోకి తీసుకురావడం, అసలు అంటే లేని ఒక ఆరోపణల్ని వేయడము, వ్యక్తిత్వ హననం చేసే విధంగా ఆయన మీద ప్రచారం, ఆయనతో పాటు ఇంకో అధికారుల మీద కూడా ప్రచారం చేయడం అని అనేది దీని వెనక ఏదో ఒక పెద్ద కుట్రే నడిచింది అని అనేది బాగా టాక్ వినిపిస్తుంది వంశీ గారు. అయితే ఆ కుట్ర ప్రతిపక్షం నుంచా సొంత పక్షం నుంచా అనేది కూడా
లేదా ప్రతిపక్షంతో కలిసి సొంత పక్షంలో ఉన్న కొంతమంది నేతల ఈ రెండు అంశాల మీద కూడా అది ఒక పెద్ద వివాదమైన నేపథ్యంలో అప్పటికే కోమటిరెడ్డి గారు కొంత ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన పాపం కళ్ళ నీళ్లు పెట్టుకోవడము, భావోద్వేగానికి లోన్ అవ్వడము ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇటు సినిమాకి సంబంధించి ముందే వాళ్ళు క్లారిటీ ఇచ్చారు వంశీ గారు. ఎందుకంటే రాజాసాబ్ కంటే ఈ శంకర్ వరప్రసాద్ వాళ్ళు కోర్టుకి వెళ్లి తెచ్చుకున్నారు ఆర్డరు అని చెప్పి వాళ్ళు చెప్పారు టికెట్ల పెంపుకు సంబంధించి. అదే విధంగా ఇంకొక వాదన ఏం వినిపిస్తోందంటే టికెట్ల పెంపు అనేది పూర్తిగా అంటే హోంశాఖ ఆధ్వర్యంలో తీసుకునే నిర్ణయము టికెట్ల పెంపు అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు. అంటే దాంట్లో సినిమాటోగ్రఫీకి సంబంధించి వీళ్ళు తీసుకెళ్తారా లేదా ప్రపోజల్ ఇక్కడి నుంచి ఒక వీళ్ళని తీసుకెళ్లడమో లేదా వీళ్ళు సిఫార్సు చేయడం అది చేస్తారు కానీ నిర్ణయం మాత్రం హోంశాఖ తీసుకుంటది అని చెప్పి చెప్తున్నారు. ఆ నేపథ్యంలో వాళ్ళు న్యాయస్థానాల నుంచి తెచ్చుకున్నారు కాబట్టి టికెట్లు పెంచారేమో అనేది చెబుతూ అయితే ఆ పెంపుకు సంబంధించి ఈయన ముందేమో కోమటిరెడ్డి గారు పెంచడానికి అదే పెంచడం లేదు అంటూ గతంలో జరిగిన సంఘటన నాకు సంబంధం లేదని చెప్పేసాడు. అసలు నేను పట్టించుకోవడం మానేసాను, నాకు సంబంధం లేదు, నాకు అది నా దగ్గర రావద్దు అన్నాను, వాళ్ళు ఎవరు నా దగ్గర రావట్లేదు అన్నాడు. అంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? నేరుగా హోంశాఖ దగ్గరికే వెళ్తున్నారు వంశీ గారు. ఆ హోంశాఖకి సంబంధించి అదే విధంగా దిల్ రాజు గారు కూడా ఉన్నారు కాబట్టి నేరుగా అసలు ఇంతకు ముందే కొంత వివాదం ఉంది వంశీ గారు. దిల్ రాజు గారేమో టికెట్లు పెంచాలని, ఈయనేమో పెంచడానికి వీల్లేదని. అంటే ఈ సినిమాని కాదు, వరప్రసాద్ శంకర్ వరప్రసాద్ అనేది కాదు, ప్రతి సినిమాకి సంబంధించి ఈవెన్ రాజాసాబ్కి సంబంధించి కూడా ముందు రాజాసాబ్ విషయంలో మూవ్ అయింది కాబట్టి వీళ్ళు వెంటనే వీళ్ళు ఇంకొంచెం ఫాస్ట్ గా దానికి ఆ ఫస్ట్ ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని అధిగమించుకుంటూ వీళ్ళు ముందెళ్లారు వంశీ గారు. ఆ నేపథ్యంలో అప్పుడే ఇద్దరి మధ్య కూడా వివాదాలు. కోమటిరెడ్డి ఏమో పెంచడానికి ససేమిరా అంటున్నారు, దిల్ రాజు గారేమో పెంచాల్సిందే అని చెప్పి అంటున్నారు అనేది అది ఇంతకు ముందు ఇండస్ట్రీలో టాక్ నడిచింది వంశీ గారు. ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించిన వివాదము సరే ఒక సస్పెన్స్ థ్రిల్లర్. కోమటిరెడ్డి గారిది అసలు ఏ అంశమైనా గానీ ఈ మధ్య కాలంలో ఆయన ఏదో మాట్లాడతాడు పాపం, అదేదో అయింది చివరికి పాపం. అయితే ఇక్కడ అటు తిరిగి ఇటు తిరిగి ప్రభాస్ ఏదో ఒక సందర్భంలో ఎక్కడన్నారో మరి ఎక్కడా కూడా తెలియదు కానీ వచ్చేది కూడా బీఆర్ఎస్ సర్కారే అని ఎప్పుడో అన్నారంట వంశీ గారు. దాని వల్ల పెంచలేదని అనేది మాట్లాడతాడు ఆయన ప్రభాస్. మామూలుగా అతను మాట్లాడటమే చాలా తక్కువ, ఆ మాట్లాడిన నరముక్క మళ్ళీ ఈ రాజకీయాలు మాట్లాడతాడు. సరే నెక్స్ట్. ఓకే సార్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. కోడి పందాలపై కోర్టుల ఆంక్షలు అయినా దుమ్ము రేపుతున్న బర్రెలు. సార్ అసలు సంక్రాంతి అంటే కోడి పందాలు లేకుండా బర్రెలు లేకుండా అయితే జరగదు. మరి కోర్టు అయితే ఆంక్షలు విధించింది కదా, ఎక్కడా విధించింది? నిన్న హై